నవ్విడేస్ థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. పెరుగుతున్నటువంటి మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, థైరాయిడ్ గ్రంథిని కొద్దిగా తొలగించడం, పిట్యూటరీ గ్రంథికి సంబంధించినటువంటి సమస్యలు, వంశ పారంపర్యత, వీటన్నింటి వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. మెదడులో ఉండేటటువంటి హైపోథలామస్ అనేది థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీని సంకేతంతో పిట్యూటరీ గ్రంథి శరీరంలో ఉండేటటువంటి థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను గుర్తించి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి T3, T4 హార్మోన్స్ని రక్త ప్రవాహంలోకి రిలీజ్ చేస్తుంది. ఇలా థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అయిన T3, T4 హార్మోన్లు రక్త ప్రవాహంలో కలిసి శరీరంలో ఉండేటటువంటి అన్ని జీవక్రియలు, ముఖ్యంగా గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, వీటితో పాటు సంతానోత్పత్తి, బేసల్ మెటబాలిక్ రేట్, వీటన్నిటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు వచ్చి థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్లు తక్కువగా కానీ ఎక్కువగా కానీ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలకు దారితీస్తాయి. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరిగిపోయి ఉండడం వల్ల గొంతు భాగంలో మనకి ముఖ్యంగా ఈ గ్రంథి ఉంటుంది కాబట్టి మింగడానికి ఇబ్బందిగా ఉండడము, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడము, స్వరపేటిక పైన ఒత్తిడి పడడం వల్ల స్వరంలో మార్పులు, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉండాలంటే వంశపారంపర్యంగా ఈ సమస్య ఉండేటటువంటి వాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలను గమనించుకున్నట్లయితే ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష అనేటటువంటిది చేపించుకోవాలి. వీటితో పాటు ఐరన్ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. బరువు ఎక్కువగా ఉండేటటువంటి వారిలో కూడా థైరాయిడ్ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వెయిట్ అనేటటువంటిది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇలాంటివి పాటించినప్పటికీ కూడా థైరాయిడ్ ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే లైఫ్ లాంగ్ హార్మోన్ సప్లిమెంట్సే వాడాల్సిన అవసరం లేకుండా హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది థైరాయిడ్ సమస్యలకి పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ ద్వారా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన హార్మోన్ల అసమతుల్యతను గుర్తించి ఒకవేళ ఇది హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా, దీన్ని బట్టి థైరాయిడ్ గ్రంథి అవసరమైనటువంటి హార్మోన్లు సరిగ్గా రిలీజ్ చేసుకునేటటువంటి విధంగా, ఒకవేళ ఎక్కువగా హార్మోన్ల ఉత్పత్తి ఉన్నట్లయితే దానికి గల కారణాన్ని గుర్తించి దాన్ని తీసివేసే విధంగా చికిత్స ఇవ్వడం వల్ల థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేసే హార్మోన్లు ఎక్కువ మోతాదులో కానీ తక్కువ మోతాదులో కానీ ఉండకుండా సమాన స్థాయిలో రిలీజ్ అయ్యే విధంగా హోమియోపతి ట్రీట్మెంట్ అనేటటువంటిది పనిచేస్తుంది.